హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అయితే కీలక నిర్ణయం అండి. మళ్ళీ మార్పులు రాబోతున్నాయి. సో దీని గురించిన సమాచారాన్ని తెలుసుకుందాము ఈ వీడియో ద్వారా. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి అని లక్ష్మణ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరించడాన్ని గత ప్రభుత్వం చట్టం చేసింది. దానికి జీవోను సైతం విడుదల చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని గుర్తించారు. అందులో కేవలం 3,000 మందినే క్రమబద్ధీకరించారు. మిగిలిన వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలి అని అయితే వారు ఇప్పుడు కోరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏరి కోరి 10,000 మందిని అయితే ఎంపిక చేసింది. సో వారందరికీ అర్హత ఉన్నట్లే అనమాట. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిన వాళ్ళనమాట. కాబట్టి తప్పకుండా వీరందరినీ క్రమబద్ధీకరించాల్సిందే అని లక్ష్మణ్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ గారు ఈ విధంగా అయితే వ్యాఖ్యానించారండి. సో దీనికి సంబంధించి గత ప్రభుత్వం 3,000 మందిని అయితే రెగ్యులరైజ్ చేసింది. మరి ఈ ప్రభుత్వం మిగతా 7,000 మందిని రెగ్యులరైజ్ చేస్తుందా లేదా అనేది ఎప్పుడైతే తెలియాల్సి అయితే ఉందండి. సో దీనిపైన సీఎం గారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.